సో ప్రభుత్వం తీరు బట్టి జనాలు కూడా నెమ్మదిగా ఒక అంచనాకు వచ్చే సమయం కూడా ఇదే. ఏపీలో చూస్తే 3 పార్టీలతో కూటమి బలంగా ఉంది. కేంద్రంలో మోడీ హవా మామూలుగా లేదు. బీహార్లో మరో బ్రహ్మాండమైన విజయం సాధించి ఎన్డీఏ ఊపు మీద ఉంది. ఏపీలో సైతం 2024 మ్యాజిక్ని రిపీట్ చేయాలని చూస్తుంది. ఇక తొందరలో స్థానిక సంస్థలు ఉన్నాయి. ఏపీలో చూస్తే విపక్షంగా వైసీపీ అనుకున్న స్థాయిలో దూకుడు చూపించలేకపోతుంది. జగన్ వైపు నుంచి అయితే సైలెన్స్ ఎక్కువగా అనిపిస్తుంది. ఆయన అసెంబ్లీకి రారు. దాంతో చట్టసభకు ఉన్న విశేష ప్రాధాన్యత దృష్ట్యా ఆ వేదిక వైసీపీ వదిలేసుకుంది. పోనీ ఆయన జనంలో ఉంటే మరో మేలు ఉండేది, కానీ అది పెద్దగా లేదు. జస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన వాయిస్ చెప్తున్నారు, అది కూడా చాలా తక్కువ. వైసీపీ అధినాయకత్వం ఈ తీరున ఉంటే నేతలు కేడర్ సైతం అయోమయంలో పడిపోతున్నారు. చంద్రబాబు ఓటముల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు అనడానికి ఎన్నో ఉదాహరణలు. ఆయన ఈసారి వైసీపీకి మళ్ళీ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదని ఆయన తీరుని బట్టి అర్థమవుతుంది. కూటమి 2024 సాధించిన 50% పైగా ఓట్ల షేర్ని ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోలేదని వీళ్ళు దానికి మరింత యాడ్ చేయాలని చూస్తున్నారు. వైసీపీకి వచ్చిన 40% ఓట్ షేర్ని చిల్లు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకే రాయలసీమ అందున జగన్ సొంత జిల్లా కడపకు ఎక్కువ ఇంపార్టెన్స్ చూస్తూ ఎప్పటికప్పుడు అక్కడ అనేక గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ జనాలు అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మౌనంగా వైసీపీ అధినేత జగన్ ఉంటున్నారు అంటే దానికి వెనుక బలమైన వ్యూహం ఉందా అన్న చర్చ కూడా సాగుతుంది. అదే సమయంలో కూటమి దూకుడికి ఏ పథక రచన చేయాలన్న ఆలోచన అయినా అయి ఉండాలి అని కూడా అంటున్నారు. లేక 3 ఎన్నికలు చూసిన తర్వాత తమ 5 ఏళ్ల పాలన తర్వాత జనం ఇచ్చిన తీర్పుతో కొంత నిర్వేదన చెంది అయినా ఉండాలని విశ్లేషకులు చెప్తున్నారు. వీడికి జవాబు రావాలంటే జగన్ యాక్షన్ ప్లాన్ అంటే తెలియాల్సి ఉంది. చంద్రబాబు అయితే గట్టిగానే పట్టుదిగిస్తున్నారు. జగన్ కోరి వదిలేస్తున్నారా లేక విడుపు వెనుక పదునైన చాణక్యం ఉందో చూడాలి మరి.